సమావేశాలు లైవ్ లో చూద్దాం. రాజమండ్రి కార్పొరేషన్ కి 500 కోట్లు నిధులు కేటాయించారు. అలానే ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా 100 కోట్లు కేటాయించడం, అలానే పవర్కి సంబంధించి ముందు చూపుతో అక్కడ కూడా 60 కోట్లు కేటాయించడం. ఈ విధంగా పుష్కరాలకి ఈ సంవత్సరం ముందు నుంచే అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. అధికారులు కూడా దానికి ఆ విధంగా స్పందిస్తున్నారు. దీంతో మరికొన్ని నిధులు కూడా ముందస్తుగా కేటాయించడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి సాక్షి కానీ అలాగే పూర్వోదయ కానీ ఈ పథకాలకు సంబంధించి నేను కేంద్ర మంత్రిని కూడా కలవడం జరిగింది. వారిని కూడా అభ్యర్థించడం జరిగింది. వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీంట్లో చర్యలతో ఈ యొక్క కార్పొరేషన్ ఈ యొక్క పుష్కరాల్ని చాలా గతంలో యూపీలో జరిగినటువంటి వాటి ఏ విధంగా అయితే జరిగినాయో అదే విధంగా ప్రభుత్వం చేయాలని చిత్తశుద్ధితో ఉంది. ఆ విధంగా మరికొన్ని నిధుల కోసం గట్టి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. అధ్యక్ష, సభ్యులు చెప్పినట్టుగా కేంద్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు అధ్యక్ష, ఫండ్స్ కోసంగా. అంతేకాకుండా మున్సిపల్ శాఖ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే 150 కోట్లతోనే కాకుండా యుఐడిఎఫ్ అదేవిధంగా హ్యాము ఇలాంటి ప్రాజెక్టులో 1144 కోట్లు ఈ పుష్కరాల కోసంగా ఈ మున్సిపాలిటీస్కి శాంక్షన్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 14481 సవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకు కేటాయించిన మరియు ఖర్చు చేసిన నిధుల వివరాలు అధ్యక్ష. 24-25 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గం కోసం ప్రభుత్వం 4646 కోట్లు కేటాయించింది. వ్యాప్తంగా అందించిన